మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మపై సరదాగా సెటైర్ వేశాడు. శిఖర్ ధావన్ ఫోటోపై కామెంట్ చేస్తూ తన విడాకుల సెటిల్మెంట్ 4 కోట్ల రూపాయలు పుకార్లను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య, డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మపై ఓ సెటైర్ వేశాడు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫోటోపై కామెంట్ చేస్తూ పరోక్షంగా ఆమెకు చహల్ ఇచ్చిన పంచ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల డీల్ గురించి పుకార్లపై పరోక్షంగా స్పందించాడు. 4 కోట్ల రూపాయలు భరణం పుకార్లను లక్ష్యంగా చేసుకుని తన మాజీ భార్యపై చహల్ వ్యంగ్యంగా పంచ్ వేశాడు. ఈసారి అతని సన్నిహిత మిత్రుడు శిఖర్ ధావన్ కూడా ఆ సరదా సంభాషణలో జత కలిశాడు. అసలు ఏం జరిగిందో చూడండి. ధనశ్రీ వర్మపై చహల్ సెటైర్ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ పోస్ట్పై చహల్ చేసిన చమత్కారమైన వ్యాఖ్య. చహల్ కామెంట్ చేస్తూ, మీ పోస్ట్పై నేను కాపీరైట్ ఫైల్ చేస్తున్నాను బ్రదర్. కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే అని రాశాడు. ఆ కామెంట్తో పాటు ఓ పగలబడి నవ్వే ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. దీనికి ధావన్ కూడా బదులిచ్చాడు. కామెంట్ సెక్షన్లో స్పందిస్తూ, చహల్ డీల్ కన్ఫర్మ్ అయింది అని అన్నాడు. విడాకుల ప్రక్రియ సమయంలో సెటిల్మెంట్ రూ. 4 కోట్ల వరకు ఉందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే దీనిని అటు యుజ్వేంద్ర కానీ, ఇటు ధనశ్రీ కానీ ధృవీకరించలేదు. దాని కింద అమ్మ మీద ఒట్టు. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గవద్దు అని చహల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ను కొద్దిసేపటికే తొలగించినప్పటికీ, ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇది ధనశ్రీని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యనా లేదా కేవలం తీర్పును సమర్థించడమా అనే దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. చహల్ అధికారికంగా ధనశ్రీ నుండి విడిపోయిన తర్వాత అతను ఆర్జే మహ్వష్తో కలిసి దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఇది వారిద్దరి మధ్య రొమాన్స్ ఊహాగానాలకు దారితీసింది. అయితే మహ్వష్ తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ఎప్పుడూ చెబుతోంది. ఇటీవల ధనశ్రీ రైజ్ అండ్ ఫాల్ అనే రియాలిటీ షో మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. చహల్ చేసిన ఈ వ్యంగ్య పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఆన్లైన్ చర్చను మరోసారి లేవనెత్తింది. ఇది కేవలం సరదా వ్యాఖ్యనా లేదా వ్యక్తిగత ఉద్దేశమా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే